మిస్టర్ బీన్ ఈ పేరు వినగానే ముఖంపై చిన్న నవ్వు వస్తుంది. కానీ ఆ నవ్వు వెనక చాలా లోతైన జీవిత సత్యం దాగి ఉంది. మాటలు లేకుండా కూడా మనిషి ప్రపంచాన్ని తాకగలడని మిస్టర్ బీన్ క్యారెక్టర్ చూపించింది. నిజానికి మనం మిస్టర్ బీన్ని కామెడీ చూసి నవ్వలేదు, మనల్ని మనమే చూసి నవ్వుకున్నాం. మిస్టర్ బీన్ క్యారెక్టర్లో మన చైల్డిష్ బిహేవియర్ని చూస్తున్నాం, మన ఆక్వర్డ్ మూమెంట్స్ని చూస్తున్నాం, మన స్టూపిడిటీని చూసాం. అందుకే మిస్టర్ బీన్ క్యారెక్టర్ ప్రపంచానికి కనెక్ట్ అయ్యాడు. మిస్టర్ బీన్ లాంగ్వేజ్ మాట్లాడలేదు, కానీ అతని ఎమోషన్స్ మాట్లాడాయి. రోవన్ అట్కిన్సన్ మిస్టర్ బీన్ క్యారెక్టర్ని క్రియేట్ చేశాడు, కానీ ప్రపంచం ఆయనను రోవన్ అట్కిన్సన్ గా కాదు, మిస్టర్ బీన్ గానే గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ యాక్టింగ్ ని దాటి మనుషుల జీవితాల్లో భాగమైపోతాయి. రోవన్ అట్కిన్సన్ జీవితంలో ఒంటరితనం ఉంది, నిశ్శబ్దం ఉంది, లోపల దాచుకున్న బాధ కూడా ఉంది. అలాంటి మూమెంట్స్ లోనే కొత్త క్రియేటివిటీ పుడుతుంది. మనిషి బయట ప్రపంచానికి దూరమైనప్పుడు తనలోని కొత్త ప్రపంచాన్ని కనిపెడతాడు. అలా పుట్టిందే మిస్టర్ బీన్. ఒకసారి ఆలోచించు, చాలా మంది జీవితంలో ఒంటరిగా ఉండటానికి భయపడతారు. రోవన్ అట్కిన్సన్ ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడు. అతనికి పెద్ద స్నేహితులు లేరు, కానీ అతను ఒంటరితనంతో యుద్ధం చేయడు. తనకు తానే సరదాగా ఉంటాడు. ప్రపంచంలో చాలా మంది మనుషులు ఉంటారు, కానీ ప్రతి మనిషి మనసులో ఒక ఒంటరితనం దాగి ఉంటుంది. చాలా మంది ఆ ఒంటరితనం నుంచి పారిపోవాలని చూస్తారు, కానీ రోవన్ అట్కిన్సన్ మాత్రం దానితోనే జీవించడం నేర్చుకున్నాడు. అతను మనకు ఒక చిన్న విషయం నేర్పిస్తాడు, నీకు నువ్వే నీ మొదటి స్నేహితుడు అవ్వాలి అని. ఆ నేర్పు వచ్చాక బయట ప్రపంచం ఎలా ఉన్నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒంటరిగా ఉండటం శాపం కాదు, అది నీతో నువ్వు గడిపే సమయం, నిన్ను నువ్వు అర్థం చేసుకునే అవకాశం, నీ ఆలోచనల్ని వినే అవకాశం. రోవన్ అట్కిన్సన్ ఒంటరిగా ఉంటూనే పూర్తిగా జీవిస్తాడు. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం వెతుక్కుంటాడు. ఇది చాలా మంది చేయలేరు. జనాల మధ్యలో ఉన్నా కూడా ఖాళీగా ఫీల్ అవుతారు. కానీ రోవన్ అట్కిన్సన్ దగ్గర ఒక ప్రత్యేకమైన శాంతి ఉంటుంది, ఎందుకంటే అతను తన కంపెనీని ఎంజాయ్ చేస్తాడు. అందుకే రోవన్ అట్కిన్సన్ కేవలం కామెడీ యాక్టర్ కాదు, ఒంటరిగా ఉన్నా కూడా హ్యాపీగా బ్రతకవచ్చు అని చూపించిన ఒక మనిషి. రోవన్ అట్కిన్సన్ ప్రపంచానికి నవ్విస్తాడు, కానీ తాను నవ్వడు. అతను తన జీవితంలో సీరియస్ గా ఉంటాడు. ఇక్కడ ఒక లోతైన సత్యం ఉంది. జీవితాన్ని నిజంగా సీరియస్ గా తీసుకున్నప్పుడు ఎవరిని ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించడు. రోవన్ అట్కిన్సన్ కూడా అలానే ఉంటాడు. అతను ఎవరిని నొప్పించడు, తన స్వంత రీతిలో ఆలోచిస్తాడు, తనకు నచ్చిన విధంగా జీవిస్తాడు. ప్రపంచం అతన్ని వింతగా చూస్తుంది, కానీ అతను తనని మార్చుకోవడానికి ప్రయత్నించడు. ఎందుకంటే అతనికి ఒక విషయం తెలుసు, ప్రపంచం అందరినీ అర్థం చేసుకోదు అని. నీ ఆలోచనలు నీ స్వంతం, నీ జీవితం కూడా నీ స్వంతం. ప్రపంచం అంగీకరించకపోతే అది ప్రపంచం సమస్య, నీ సమస్య కాదు. ఎందుకంటే అందరికీ నచ్చేలా బ్రతికే మనిషి చివరికి తనకే దూరం అయిపోతాడు. కానీ తనలా బ్రతికే మనిషి మాత్రం ఒంటరిగా ఉన్నా కూడా ప్రశాంతంగా ఉంటాడు. చివరికి ఒక నిజం మాత్రం మిగిలిపోతుంది. ప్రపంచాన్ని నవ్వించిన చాలా మంది ఆర్టిస్ట్ జీవితంలో లోపల ఒక నిశ్శబ్దమైన బాధ ఉంటుంది. ఎందుకంటే స్టేజ్ మీద నవ్వులు పంచే మనిషి కూడా స్టేజ్ దిగిన తర్వాత ఒంటరిగానే తన జీవితాన్ని ఎదుర్కొంటాడు. రోవన్ అట్కిన్సన్ కూడా అలాంటి మనిషే. మిస్టర్ బీన్ గా ప్రపంచం మొత్తం నవ్వించింది అతని ఫేస్, కానీ రోవన్ అట్కిన్సన్ గా జీవించింది ఒక సైలెంట్ సోల్. అతని కళ్ళు చాలా సార్లు ఒక విషయం చెప్తాయి, నవ్వించే మనిషి జీవితంలో కూడా లోన్లీనెస్ ఉంటుంది అని. బయట కామెడీ కనిపించినా లోపల సైలెన్స్ ఉండొచ్చు. బయట మిలియన్స్ మంది ప్రేమించినా రాత్రి చివరికి మనిషి తనతో తానే మిగిలిపోతాడు. అందుకే మిస్టర్ బీన్ క్యారెక్టర్ అంత నిజంగా అనిపించింది, ఎందుకంటే అది కేవలం యాక్టింగ్ కాదు, ఒక మనిషి లోన్లీనెస్ కి రూపం. కానీ ఆ బాధని కూడా నవ్వుగా మార్చి ప్రపంచానికి ఇచ్చాడు రోవన్ అట్కిన్సన్. అదే గొప్ప కళాకారుడు చేసే పని, తన బాధని దాచుకుని ప్రపంచానికి ఆనందం ఇవ్వడం. అందుకే మిస్టర్ బీన్ కేవలం కామెడీ కాదు, ఒంటరితనం, బాధ మధ్యలో కూడా జీవితాన్ని చిన్న నవ్వుతో బ్రతికిన ఒక మనిషి కథ.